హలో హాయ్ నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసిన చైన్స్ అవి డిఫరెంట్గా చేసినవన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత రెడ్ స్టోన్ కమ్మలు ఉన్నాయండి, వాళ్ళ మదర్వి. బాగా పాత కమ్మలు అనమాట, 7 వేల కమ్మలు. ఇంకోటి ఏంటంటే వేరేది ఇలా ఒకటి మాంటికా ఉంది సింపుల్గా. ఏం చేసామంటే దీనికి కూడా అలాగే తనకి సెట్గా చేద్దామని చెప్పేసి ఈ 7 వేల కమ్మలకి చాంద్ పెట్టకుండా ఇంకేమైనా వేరే పెడితే అంత సెట్ అవ్వవు. అందుకని చాంద్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏది కావాలి అంటే అవే పెట్టాలన్నమాట. దీనికి ఏంటంటే చాందే బాగుంది, ఎందుకంటే పెద్దవి అవ్వాలి, కమ్మలు కొంచెం పెద్దగా కావాలి, లైట్ వెయిట్లో అవ్వాలి అంటే చాందే బాగుంటుందండి. వేరే ఏం వేసినా అంత గోల్డ్ ఎక్కువ అవుతుంది, అంత పెద్దగా అవ్వవు అనమాట. అందుకని చాంద్ పెట్టాను. ఇవి 7 రాళ్ళ కమ్మలు. దాని కింద ఒక లూప్ ఇచ్చాను, సైడ్కి ఇలా ఇచ్చేసి స్క్రూస్ పోయినాయి అనమాట. బాగలేదు అవి, అందుకని ఆ స్క్రూస్ తీసేసి ఇప్పుడు బాంబే స్క్రూస్ ఇచ్చాను. తనకి ఏంటంటే అంత పాతకాలంలో స్క్రూస్ బాగా లావు ఉంటాయి కాబట్టి పట్టడం లేదనమాట. అవి తీసేసి ఇప్పుడు బాంబే స్క్రూస్ ఇచ్చాము, లైట్ వెయిట్లో చిన్నగా. ఇప్పుడు ఇది ఎవరైనా పెట్టేసుకోవచ్చు, పిల్లలైనా ఎవరు పెట్టుకున్నా. కింద ఏం చేసామంటే ముత్యాలు బంచ్ ఇచ్చేసి కింద గ్రీన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే మల్టీ కలర్ లాగా ఉంటుందని, ఎందుకంటే ఈ పాపడ బిళ్ళలు కూడా మల్టీ కలరే ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా సెట్ లాగా పెట్టుకుంటా అన్నారు. అందుకని ఈ పాపడ బిళ్ళకు కూడా చాంద్ ఒకటి ఇచ్చేసి గ్రీన్ బీడ్స్ ఇచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సెట్ లాగా వాడుకోవచ్చు. బాగా పాతవి ఇలా పాతవి 7 వేల కమ్మల్లాగా పెట్టుకోవాలంటే పిల్లలు ఇష్టపడరు కాబట్టి వాటికి ఇలా చాంద్ కానీ సింపుల్గా వేరే వేరే డిజైన్స్ షాండ్లియర్ మోడల్ అట్లా లైట్ వెయిట్ ఏమైనా చేసుకుంటే యూజ్ చేసుకుంటారు. మీలో ఎవరికైనా ఇది ఫుల్ వీడియో కావాలంటే లింక్ బయోలో ఉందండి, చూడండి. థ్యాంక్ యూ.